హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళైతే దుర్గామాతకి ఒడిబియ్యం పోస్తున్నారు. నేను దగ్గర నుండి చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు పోయలేదు, నాకు తెలీదు. మా అత్తమ్మ వాళ్ళు ప్రతిసారి ఒడిబియ్యం అమ్మవారికి పోస్తారంట ఖచ్చితంగా. ఇంకా మా మరదలు అయితే ఇంకా అందరికీ 1 by 1 పసుపు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంకా ఒడిబియ్యానికి అన్నీ రెడీగా ఉన్నాయి. దానికి ముందు రోజే అమ్మవారికి కావాల్సినవన్నీ మా తమ్ముడు నేను వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. అమ్మవారికి శారీ, పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చాము. అమ్మవారికి నైవేద్యం కావాలి కాబట్టి నేనైతే రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నా. అమ్మవారికి నైవేద్యంగా కొంచెం బాక్స్లో తీసి పక్కకు పెట్టామన్నమాట. టేస్ట్ అయితే అసలు సూపర్గా వచ్చింది. అసలు నిజంగా దేవుడి కంటే ఏదైనా అసలు ఆ టేస్టే వేరే. అసలు ఇంకా ఒడిబియ్యం కలపడం అయితే స్టార్ట్ చేసాము. ఒడిబియ్యం కలుపుతున్నాం అమ్మవారికి. మా అత్తమ్మ పక్క నుంచి చెప్తున్నారు ఏమేమి కలుపుతారు ఏంటి అనేది. ఒడిబియ్యం కలపడం అయితే అయిపోయింది. ఇంకా అంతా రెడీగా ఉంది. మేమైతే స్టార్ట్ అవ్వడమే. మాకైతే ఇంటి పక్కనే ఉందన్నమాట అమ్మవారు. ఇట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే అసలు హ్యాపీనెస్సే వేరు. అసలు అంతా రెడీ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వడమే. 1 by 1 ఇంకా వెళ్తున్నాం అనమాట బయటికి. అన్నీ రెడీ పెట్టేసుకున్నాము. అమ్మవారికి కావాల్సినవి అన్నీ ట్రేలో పెట్టేసుకున్నాము. ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్కటి పట్టుకొని ఇంకా బయటకి అయితే స్టార్ట్ అయిపోయాము. వచ్చేసామన్నమాట అమ్మవారి దగ్గరికి. అసలు ఎంత బాగుందో అమ్మవారు చూడండి. అసలు ఎంత బాగుంది. చాలా పబ్లిక్ ఉన్నారన్నమాట. వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఒడిబియ్యం పోసే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అసలు ఎంత కళగా ఉందో అసలు ఆ ప్లేస్. అసలు ఒక వైబ్, అసలు తెలియని వైబ్. ఎంత బాగుంటుందా అనిపించింది నాకైతే. నాకు తెలియదు కాబట్టి ఇంకా మా అత్తమ్మ అయితే ఒడిబియ్యం పోయడం స్టార్ట్ చేసింది. పంతులకి ఒకటి ఒకటి అన్ని ఇచ్చేసింది అనమాట. అందించింది. అమ్మవారికి తెచ్చిన దండ, స్వీట్స్, నైవేద్యం అన్నీ ఇచ్చామన్నమాట. మేము ఒడిబియ్యం పోస్తున్నాం. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఇంకొక ఇద్దరు అక్కడ ఉన్న వాళ్ళు ఒడిబియ్యం పోసారు అమ్మవారికి.
చేసుకుంటున్నాం అక్కడనే కూర్చొని. కొంచెం పీస్ఫుల్గా కాసేపు కూర్చుందామని మంచిగా బొట్టు పెట్టుకుంటూ ఒకరం బ్యాంగిల్స్ వేసుకుంటున్నాము. సక్సెస్ఫుల్గా అమ్మవారికి ఒడిబియ్యం పోయడం అయితే అయిపోయింది. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.